హాయ్ ఫ్రెండ్స్, thumbnail చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అనేసి. ఈరోజు అయితే చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నా. టైలరింగ్ వదిలేద్దామా, ఇంకా ఈ పని మన వల్ల కాదు, ఇలా ఎప్పుడైనా మీకు అనిపించిందా? నాకు కూడా చాలాసార్లు అలా అనిపించింది. మనం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతాం, మిషన్ ముందు గంటల తరబడి కూర్చుంటాం, కస్టమర్ ఇచ్చిన కొలతలు జాగ్రత్తగా చూసుకొని బ్లౌజ్ కుడతాం, ఫిట్టింగ్ బాగుండాలని ఎంత కష్టమైనా చేస్తాం. కానీ నెల చివరికి చూసుకుంటే మనం కష్టానికి తగ్గ డబ్బు రావడం లేదు, కస్టమర్లు కూడా మనం అనుకున్నంత పెరగడం లేదు. అప్పుడు నిజంగానే ఇంకెందుకు ఈ టైలరింగ్ అని అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం నేను చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. టైలరింగ్ సమస్య కాదు, మనం టైలరింగ్ని కేవలం స్టిచ్చింగ్ వర్క్గా చేస్తేనే సమస్య మొదలవుతుంది. మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అని అర్థం చేసుకోవాలి. ఒక బ్లౌజ్ కుట్టి డబ్బులు తీసుకొని కస్టమర్ని పంపించేయడం మాత్రమే మన పని కాదు. ఆ కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రావాలి. ఆమెతో పాటు ఇంకో 2-3 కస్టమర్లను రావాలి. మన వర్క్ గురించి బయట వాళ్ళకి తెలియాలి, మన పేరు వాళ్ళకి గుర్తుండాలి. అప్పుడే మన బిజినెస్ పెరుగుతుంది. ఇప్పుడు నేను మీతో ఇదే విషయం చాలా ఓపెన్గా మాట్లాడబోతున్నాను. మీరు టైలరింగ్ చేస్తుంటే ఈ వీడియోని మధ్యలో ఆపకండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ బిజినెస్లో మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. మొదట మనం ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. మన దగ్గర స్టిచ్చింగ్ బాగా రావడం మాత్రమే సరిపోదు. ఈ రోజుల్లో చాలామందికి స్టిచ్చింగ్ వస్తుంది, బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్స్ ఇస్తున్నారు, డిజైనర్ బ్లౌజెస్ చేస్తున్నారు, ప్రిన్సెస్ కట్ చేస్తున్నారు, మగ్గం వర్క్ చేస్తున్నారు, పైపింగ్ చేస్తున్నారు. కానీ అందరికీ కస్టమర్స్ ఎందుకు రావడం లేదు? ఎందుకంటే మన పని బాగుందని మనకు తెలుసు, కానీ మన వర్క్ గురించి బయట వాళ్ళకి తెలియదు. ఇదే మొదటి ప్రాబ్లం. మనం చాలా బాగా పని చేస్తాం, కానీ మన పని చూపించం. ఒక కస్టమర్ బ్లౌజ్ కుట్టించుకొని వెళ్ళిపోతుంది అనుకోండి. ఆ బ్లౌజ్ ఎంత అందంగా కుట్టామో మన ఫోన్లో ఫోటో తీసుకోవాలి. కస్టమర్ పర్మిషన్ ఉంటే ఆ బ్లౌజ్ని వీడియోగా చూపించాలి. కటింగ్ ఎలా చేసాం, స్టిచ్చింగ్ ఎలా చేసాం, ఫినిషింగ్ ఎలా ఇచ్చాం, ఫిట్టింగ్ ఎలా వచ్చింది, ఇవన్నీ మన సోషల్ మీడియాలో చూపించాలి. ఎందుకంటే మనం ఒక్క షాప్లో కూర్చొని ఉన్నాం కాబట్టి మన దగ్గర ఉన్న కస్టమర్స్కి మాత్రమే మన వర్క్ కనిపిస్తుంది. కానీ మన ఫోన్ ద్వారా మన వర్క్ని వందల మందికి, వేల మందికి చూపించవచ్చు. అదే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పవర్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. చాలామంది టైలర్స్ కస్టమర్ దగ్గర ధర చెప్పేటప్పుడు చాలా భయపడతారు. ఇంత ప్రైస్ చెప్తే కస్టమర్ ఇంకో టైలర్ దగ్గరికి వెళ్ళిపోతుందేమో అని తక్కువ ప్రైస్ చెప్తారు. కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రైస్ తక్కువ పెట్టడం వల్ల కస్టమర్స్ ఎప్పటికీ మీ దగ్గర ఉండరు. మీరు క్వాలిటీ ఇవ్వాలి, మీ వర్క్కి వాల్యూ క్రియేట్ చేయాలి. మీరు 300 బ్లౌజ్ కుట్టిన కస్టమర్కి అది ఎందుకు 300 వర్త్ అనేలా కనిపించాలి. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఫినిషింగ్ క్లీన్గా ఉండాలి, నెక్ షేప్ నీట్గా ఉండాలి, స్లీవ్స్ ప్రాపర్గా ఉండాలి, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. కస్టమర్ బ్లౌజ్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మిర్రర్ ముందు వేసుకొని చూసుకొని అబ్బా చాలా బాగుంది అనాలి. ఆ ఒక్క మాటే మన బిజినెస్కి పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే ఆమె తన సిస్టర్కి చెప్తుంది, ఫ్రెండ్స్కి చెప్తుంది, నైబర్స్కి చెప్తుంది, ఆ టైలర్ దగ్గర బ్లౌజ్ కుట్టించాను చాలా బాగా వచ్చింది అని. ఒక్క కస్టమర్ చెప్పడం వల్ల ఇంకో కస్టమర్ వస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఒక్క కస్టమర్ని చిన్నగా చూడకండి. ఒక కస్టమర్ అంటే ఒక ఆర్డర్ మాత్రమే కాదు. ఒక కస్టమర్ వెనుక ఇంకో 10 కస్టమర్లు ఉండే అవకాశం ఉంది. కానీ అందుకు మనం కస్టమర్తో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. కస్టమర్ బ్లౌజ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని పంపించేయకుండా, అక్క ఫిట్టింగ్ ఎలా ఉంది, ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలా, కావాలంటే చెప్పండి అని అడగండి. ఆమెకు మన మీద కేర్ ఉందని అనిపించాలి. ఒక్కసారి ఫిట్టింగ్ సమస్య వచ్చినా ఇది నా పని కాదు అని చెప్పకుండా మన వల్ల అయినంత వరకు సాల్వ్ చేయాలి. ఎందుకంటే కస్టమర్కి మన స్టిచ్చింగ్ కంటే మన యాటిట్యూడ్ కూడా గుర్తుంటుంది. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే, కస్టమర్ మన దగ్గర బ్లౌజ్ కుట్టించుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం పూర్తిగా మర్చిపోతాం. అలా చేయకండి.
ఆమెకు తర్వాత ఏదైనా కొత్త డిజైన్ వచ్చినప్పుడు ఫోటో పంపవచ్చు. అక్క, ఈ డిజైన్ కొత్తగా వచ్చింది, మీకు నచ్చితే కుట్టించుకోండి అని చెప్పవచ్చు. కానీ రోజు మెసేజ్ పెట్టి ఇబ్బంది పెట్టకండి. అవసరమైనప్పుడు మాత్రమే ప్రొఫెషనల్గా కాంటాక్ట్లో ఉండండి. అప్పుడు కస్టమర్ మనల్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇంకో విషయం, మనం ఎప్పుడు ఇతర టైలర్స్తో కంపేర్ అవుతూ ఉంటాం. ఆమెకి అంత ఆర్డర్స్ వస్తున్నాయి, నాకు ఎందుకు రావటం లేదు? ఆమె వీడియోస్కి అంత వ్యూస్ వస్తున్నాయి, నా వీడియోస్కి ఎందుకు రావడం లేదు అని బాధపడతాం. కానీ నిజం ఏంటంటే ప్రతి ఒక్కరి జర్నీ వేరు. మనం వాళ్ళ రిజల్ట్ని మాత్రమే చూస్తాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో చూడం. వాళ్ళ మొదటి వీడియో ఎలా ఉన్నాయో చూడం. వాళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారో తెలియదు. కాబట్టి కంపేర్ చేయడం మానేయండి. నిన్నటి మనతో ఈరోజు మనల్ని కంపేర్ చేసుకోవాలి. నిన్న 2 బ్లౌజెస్ కుట్టామా, ఈరోజు 3 బ్లౌజెస్ కుట్టామా? నిన్న ఒక వీడియో చేశామా, ఈరోజు ఇంకొక వీడియో చేశామా? నిన్న కస్టమర్కి మాట్లాడటానికి భయపడ్డామా, ఈరోజు కాన్ఫిడెంట్లీ ప్రైస్ చెప్పామా? ఇదే గ్రోత్. చాలా ఇంపార్టెంట్ విషయం. టైలరింగ్ బిజినెస్లో ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా మన స్కిల్స్ని ఉపయోగించుకొని ఇంకో ఇన్కమ్ సోర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తే బ్లౌజ్ క్లాసెస్ చెప్పవచ్చు, కటింగ్ ప్యాటర్న్ నేర్పించవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ చేయవచ్చు. మనం చేసే డిజైన్స్కి సంబంధించిన వీడియోస్ చేయవచ్చు, టైలరింగ్ టిప్స్ షేర్ చేయవచ్చు. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయవచ్చు. అంటే ఒకే స్కిల్తో మనం ఎన్నో వేస్లో ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు. నేను కూడా ఇదే ఆలోచనతో నా టైలరింగ్ వర్క్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టాను. మొదట వ్యూస్ రాకపోవచ్చు, లైక్స్ రాకపోవచ్చు, కామెంట్స్ రాకపోవచ్చు. మనం వీడియోస్ పెట్టి గంట తర్వాత చూసుకుంటే ఎవరు చూడలేదు అనిపిస్తుంది. అప్పుడు మనకి చాలా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. నేను ఎందుకు వీడియో చేయిస్తున్నానో అని అనిపిస్తుంది. కానీ అక్కడే మనం ఆగిపోతే మన జర్నీ అక్కడితో అయిపోతుంది. మొదటి వీడియోకి వ్యూస్ రాకపోతే రెండో వీడియో చేయాలి, రెండో దానికి రాకపోతే మూడోది చేయాలి. మన వర్క్ని పీపుల్స్కి చూపిస్తూ ఉండాలి. ఒక్కరోజు ఒక వీడియో మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. కానీ ఆ ఒక్క వీడియో కోసం మనం ముందుగా 100 వీడియోస్ చేయాల్సి రావచ్చు. అందుకే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం, మనం కంటెంట్ చేస్తున్నప్పుడు కేవలం ఈరోజు నేను ఈ బ్లౌజ్ కుట్టాను అని చూపించడం కంటే కస్టమర్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ నెక్కి ఈ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎందుకు టైట్ అవుతుంది, ఆర్మ్ హోల్లో ఏ మిస్టేక్ చేస్తే ఫిట్టింగ్ పాడవుతుంది, కస్టమర్ ప్రైస్ ఎలా చెప్పాలి, ఒక్క కస్టమర్తో ఇంకో కస్టమర్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఇలా మన ఎక్స్పీరియన్స్తో యూస్ఫుల్ విషయాలు చెప్పాలి. ఎందుకంటే మనం ఒక స్కిల్ ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, ఆ స్కిల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా కనిపించాలి. అప్పుడు పీపుల్స్ మనల్ని ట్రస్ట్ చేస్తారు. ట్రస్ట్ వచ్చిన తర్వాతనే బిజినెస్ వస్తుంది. చివరిగా మీతో ఒక్క మాట చెప్పాలి. మీకు కూడా ఎప్పుడైనా టైలరింగ్ వదిలేద్దాం అనిపిస్తే ఆ మూమెంట్స్లో వెంటనే క్విట్ చేయకండి. ఒక్కసారి ఆగి మీ బిజినెస్ని మీరు చెక్ చేసుకోండి. నా స్టిచ్చింగ్ క్వాలిటీ ఎలా ఉంది, నా కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది, నా ప్రైజింగ్ సరైనదేనా, నేను నా వర్క్ని బయట వాళ్ళకి చూపిస్తున్నానా, నా కస్టమర్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నానా, సోషల్ మీడియా ఉపయోగిస్తున్నానా? ఈ క్వశ్చన్స్కి నిజాయితీగా ఆన్సర్స్ చెప్పుకోండి. తప్పు ఎక్కడ ఉందో అక్కడ చేంజ్ చేయండి. ఎందుకంటే మనం ఒక్క పని కష్టపడి చేస్తున్నాం కాబట్టి అది వెంటనే సక్సెస్ అవ్వాలని లేదు. కొన్నిసార్లు మనం కష్టాన్ని కాదు, స్ట్రాటజీని మార్చాలి. మెషిన్ ముందు కూర్చునే గంటలు పెంచడం కంటే మనం చేసే పనికి వాల్యూ పెంచాలి. ఒక కస్టమర్ కోసం మాత్రమే కష్టపడకుండా ఆ కస్టమర్ ద్వారా ఇంకో కస్టమర్స్ని రావడానికి ప్రయత్నించాలి. మన చేతిలో ఉన్న నీడిల్, థ్రెడ్, సేవింగ్ మిషన్ ఇవి కేవలం పనిముట్లు కాదు, మనకు ఇన్కమ్ ఇచ్చే టూల్స్.
వాటిని సరైన విధంగా ఉపయోగిస్తే మన చిన్న టైలరింగ్ వర్క్ కూడా పెద్ద బిజినెస్గా మారవచ్చు. కాబట్టి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, మీకు ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చినా ఒక్కసారి ఆలోచించండి. నేను టైలరింగ్ వదిలేయాలా అని కాదు, నా టైలరింగ్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి అని. ఈ 2 క్వశ్చన్స్లో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. నేను కూడా పర్ఫెక్ట్ కాదు, నేర్చుకుంటూనే ఉన్నాను. మీరు కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. మనం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మీరు కూడా టైలరింగ్ చేస్తుంటే కామెంట్లో నేను వదలను అని ఒక్కసారి రాయండి. మీకు ఈ వీడియోలో ఏ విషయం ఎక్కువగా నచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పండి. మనం టైలరింగ్లో ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. మన దగ్గరికి వచ్చే ప్రతి కస్టమర్ ఒకే రకంగా ఉండరు. కొంతమంది ప్రైస్ గురించి ఎక్కువగా అడుగుతారు, కొంతమంది డిజైన్ గురించి అడుగుతారు, ఇంకొంతమంది ఫిట్టింగ్ గురించి ఎక్కువగా అడుగుతారు. ప్రతి కస్టమర్కి ఒకే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. కస్టమర్ ఏది కోరుకుంటాదో ముందుగా అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం మాట్లాడాలి. అప్పుడు కస్టమర్స్కి మన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఉదాహరణకి ఒక కస్టమర్ వచ్చి, అక్క ఈ బ్లౌజ్ ఎంతకి కుడతారు అని అడిగింది అనుకోండి. మనం కేవలం 300 అని చెప్పి ఆపేస్తే ఆమెకి మన వర్క్ వాల్యూ తెలీదు. అదే అక్క ఈ బ్లౌజ్కి ఫిట్టింగ్ చాలా నీట్గా ఇస్తాను, నెక్ ఫినిషింగ్, స్లీవ్స్ ఫినిషింగ్, లైనింగ్ మెజర్మెంట్స్ అన్నీ ప్రాపర్గా చేసుకొని చేస్తాను, డిజైన్స్కి తగ్గట్టు ఎక్స్ట్రా వర్క్ ఉంటే ముందుగానే చెప్తాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్కి మన ప్రైస్ ఎందుకు అలా ఉందో అర్థమవుతుంది. అంటే ప్రైస్ చెప్పడం మాత్రమే కాదు, మన ప్రైస్ వెనుక ఉన్న వాల్యూని కూడా కస్టమర్కి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకో విషయం, కస్టమర్కి మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. షాప్ చిన్నదైనా పర్లేదు, మనం మాట్లాడే మాట మంచిగా ఉండాలి, మన పని నీట్గా ఉండాలి. థ్రెడ్స్, ఫ్యాబ్రిక్స్, మెజర్మెంట్స్ అన్నీ ఒక పద్ధతిగా ఇచ్చితే కస్టమర్కి మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన పని చేసే విధానం చూసి కూడా కస్టమర్ మన గురించి ఒక ఒపీనియన్ ఏర్పరచుకుంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం షాప్ చిన్నది కాబట్టి కస్టమర్స్ రావడం లేదు అని. నిజానికి షాప్ సైజ్ కంటే మన వర్క్ క్వాలిటీ, మన బిహేవియర్, మన కస్టమర్ రిలేషన్షిప్ చాలా ముఖ్యం. చిన్న ఇంట్లో నుంచి మొదలుపెట్టి పెద్ద టైలర్ బిజినెస్గా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఏముంది అని బాధపడకుండా మన దగ్గర ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించాలి. ఇంకో మిస్టేక్ మనం చేయకూడదు, కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ని లాస్ట్ మినిట్ వరకు పోస్ట్పోన్ చేయడం. మనకు ఒకేసారి చాలా ఆర్డర్స్ వస్తే ప్రెజర్ వస్తుంది, కానీ ఏ ఆర్డర్ ఎప్పుడు ఇవ్వాలో ముందే నోట్ చేసుకోవాలి. ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోండి. కస్టమర్ పేరు, ఫోన్, మెజర్మెంట్స్, బ్లౌజ్ డిజైన్స్, అమౌంట్, డెలివరీ డేట్ అన్నీ రాసుకోండి. ఇలా ఒక్క సిస్టమ్ పెట్టుకుంటే మనకు కూడా టెన్షన్ తగ్గుతుంది, కస్టమర్స్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే కస్టమర్కి బ్లౌజ్ ఆలస్యంగా ఇవ్వడం కంటే ముందే ఒక డేట్ చెప్పి ఆ డేట్కి రెడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే కస్టమర్కి చెప్పాలి. అక్క కొంచెం డిలే అవుతుంది, ఈ డేట్స్కి ఇస్తాను అని చెప్పండి. కస్టమర్కి నిజాయితీగా చెప్పినప్పుడు చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఇంకో ముఖ్యమైన విషయం, మన మిస్టేక్స్ చేయకుండా ఉండాలని ప్రయత్నించాలి, కానీ మిస్టేక్ జరిగితే దాన్ని దాచకూడదు. కొలతల్లో మిస్టేక్ అయిందా, ఫిట్టింగ్ ప్రాబ్లం వచ్చిందా, వెంటనే కస్టమర్తో మాట్లాడి సాల్వ్ చేయాలి. ఒకసారి మన వల్ల ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేసామో కూడా కస్టమర్ గుర్తు పెట్టుకుంటుంది. మిస్టేక్ కంటే మన రెస్పాన్స్ ముఖ్యమైనది. సందర్భాలు చాలా ఉంటాయి. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తూనే ఉంటాను. మనం ఒకరినొకరం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే మనం ఒక్కరే ఎదగడం కాదు, మనతో పాటు ఇంకో 10 మంది ఉమెన్ టైలర్స్ ఎదిగితే నాకు నిజమైన ఆనందం. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న డిసిజన్ తీసుకోండి. టైలరింగ్ వదలను, నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తాను, నా వర్క్స్ని
చూపిస్తాను. నా కస్టమర్ని వాల్యూ చేస్తాను. నా బిజినెస్ని పెంచుకుంటాను. మీరు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే ఇంట్లో ఒక్క మాట రాయండి, నేను వదలను. ఆ కామెంట్ మీకోసం మీరు పెట్టుకునే ఒక చిన్న ప్రామిస్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక టైలర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి రీల్స్ టైలరింగ్ బిజినెస్ టిప్స్ కోసం మనతోనే ఉండండి. వీడియో ఇంతే. థ్యాంక్ యూ సో మచ్.